అప్పట్లా మొత్తం అడవే, తొవ్వ కూడా చక్కగా లేకుండేనట. పిల్లబాట మీద గుంపులు గుంపులు నడుచుకుంటా పోయేది. అటెనక చిన్నగా మట్టి తొవ్వ పడ్డది. ఎడ్ల బండ్లు సైకిళ్ళు కట్టుకొని పోయొచ్చిండ్రు. రోడ్డు సౌలత్ అయినాక బండ్లు తిరుగుడు పెరిగింది. నిన్నీయాల కాదుల్లో ఏండ్ల సంధి కొలుసుకుంటున్నారు. తల్లికాడికి పోయొస్తే కోరిన కోరికలు తీరుతాయి, అంతా మంచి జరుగుతుందని నమ్మిక. మరి ఇయాల ఏం జరిగిందో చూసేద్దాం పార్రి. ప్రకృతి వికృతి విద్యాన్మ సర్వభూతైత ప్రధానమ. మేడారంలా అప్పటి మందం కట్టిన బస్ స్టాండ్ ఓపెనింగ్ చేసింది మంత్రి సీతక్క. రేపటికెళ్లే మేడారానికి స్పెషల్ బస్సులు చాలా అయ్యేది. 26 తారీఖు దాకా తెలంగాణ అంతటికెళ్లి 51 పికప్ పాయింట్స్ పెట్టి 6000 బస్సులు నడుపుతారు. మేడారం బస్ ఎక్కినమా అంటే చక్కగా తీసుకుపోయి గద్దెలకు కిలోమీటర్ దూరంలో ఆపుతారు. ఆడికెళ్లి నడుచుకుంటా పోవాలి. గతంలో 2800 బస్సులు మాత్రమే నడిపించినటువంటి పరిస్థితి. ఈసారి డబల్ చేసేసి 6000 బస్సెస్ కూడా పెంచడం జరిగింది. జాతరకు తీసుకొచ్చుడే కాదు, వచ్చినోళ్లను మళ్ళా బస్ ఎక్కించి ఇంటికి పంపుతానికి సుతా సౌలతులు చేసిండ్రు. ఏ ఊరికి పోయేటోళ్ళు ఆ ఊరికి బస్ ఎక్కేటట్టు క్యూ లైన్లు కట్టి అందరికి తెలిసేటట్టు బోర్డులు పెట్టిండ్రు. ఊరి పేరు చూసుకొని క్యూ లైన్లకు పోతే చక్కగా అదే బస్ ఎక్కి మళ్ళా ఇంటికి వస్తారన్నట్టు. 4 రోజులైతే జాతర కాబట్టి శీతం పోయి వస్తున్నారు. జాతర అప్పుడు ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాం, కానీ ఇక్కడ ఇప్పుడు కూడా క్రౌడ్ బాగున్నారు, రద్దీగా ఉంటది. ఇక్కడ వరకు రాలేను, ఇప్పుడు చాలా సంతోషంగా తల్లి దాకా వచ్చినాం. 5 రోజులు ఉంటాం ఇక్కడ అడవిలోనే. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి అడవిలోనే ఉంటాము, అడవిలోనే తింటాము, అడవిలోనే పడుకుంటాము. ఇక రేపటికెళ్ళి జాతర వచ్చేదాకా తెలంగాణ పల్లె పల్లెకెళ్ళి మేడారం తొవ్వనే దొక్కుతారు కావచ్చు.